ఈడ నమస్తే అండి. సార్ మీ పేరు సార్? నా పేరు సుధాకర్, చిన్నవాడి మెస్ అండి. నేను ఈడ జాతర విరూపాక్షమ్మ జాతర సందర్భంగా బోరెడ్డి గారి పల్లిలో మినిస్టర్ గారు పండాల్సింత వేయించి భోజనాలు ఏర్పాటు చేసినారు. రాత్రి ఊరేగింపు జరిగింది. అంతా బందోబస్తు సఫిషియెంట్ గా వేసుకున్నాము. ట్రాఫిక్ ఎక్కడికక్కడ పెట్టి పార్కింగ్ చేసుకుంటున్నారు. స్టాల్స్ దగ్గర కూడా బందోబస్తు ప్రొవైడ్ చేసినాము. కాబట్టి ప్రజలు కూడా వచ్చే వాళ్ళు కేటాయించిన పార్కింగ్ ప్లేసుల్లో వాళ్ళ వెహికల్ పార్క్ చేసుకొని మాకు పోలీసులకి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. సార్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎంతమంది బందోబస్తు ఉన్నారు సార్? బందోబస్తు అబౌట్ 150 ఉన్నారండి. మరి విందు కార్యక్రమం విరూపాక్షమ్మ ఆయన భక్తుడు రాంప్రసాద్ రెడ్డి గారు, ఆయన పూర్వం వాళ్ళ కుటుంబం వాళ్ళ సంబంధించిన దేవత. మొట్టమొదటి నుంచి ఇప్పుడు కాకుండా మొదటి నుంచి కూడా ఆయన ప్రతి సంవత్సరము భోజనాల ఏర్పాట్లు అందరికీ కూడా సాధారణంగానే ఈ ఏర్పాట్లు ఎప్పుడూ చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా ప్రతి సంవత్సరం కూడా అందరికీ భోజనాలు పెట్టడంలో మరి ఆ కటాక్షం, అమ్మవారి కటాక్షంతో ఆయన దినదిన అభివృద్ధి చెందుతూ ప్రజల్లో మంచి అభిప్రాయము, మంచి పేరు సంపాదించుకొని ఆయన చాలా ఉన్నత స్థాయికి ఎదగడంలో ఆయన ప్రజలతో ఎప్పటికీ ఈ భోజనాల విషయంలో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా చేసేటప్పటి నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఏ మాత్రం పొరపాటు జరగకూడదు అనే ఉద్దేశంతో తిన్నంత వరకు వాళ్ళు ఉండడం అనేది ఎవరికి సాధ్యం కాని విషయం. అది అందరికీ చాలా మందిని చూస్తూ ఉంటాం మనము, అయితే అందరికీ అది సాధ్యం కాదు. ఆ విధంగా అందరినీ కూడా ప్రతి ఒక్కరు తిన్నారా లేదని ఇంతమందిని కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు కలవడంలో కూడా అంత ఆప్యాయతగా కలవడము ఇవన్నీ చేయడంలో కూడా చాలా మరి వాళ్ళంత ఉన్నత స్థాయికి ఎదగడానికి అది ఒక కారణము. సార్ చూసినట్లయితే విరూపాక్షమ్మ అమ్మవారి గురించి ఏమైనా చెప్తారా సార్? ఆ అమ్మవారికి ఆయన ఆ కుటుంబానికి అమ్మవారు చాలా సహాయం చేస్తే వాళ్ళకి అంత నమ్మకము. మరి మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళకు అంత నమ్మకంతో ఉంటూ ఆమె నమ్ముకునే దానికి ఆ విలవేల్పు, వాళ్ళ ఇలవేల్పు కాబట్టి ఆ నమ్మకం వాళ్ళకు అది మనం ఎవరు చెరిపినా చెరపనే అంత ముద్ర వేసింది. మరి ఆయనతోనే ఆ అమ్మవారికి పేరు. దానివల్లే అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అమ్మవారి మీద బాగా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. మీ పేరు సార్? మాధవరం రంగారెడ్డి. సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మాధవరం. ఇదేనా సార్? చూసుకున్నట్లయితే ఇక్కడైతే అంగరంగ వైభవంగా అయితే అన్నదాన కార్యక్రమము, విందు అంతా జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమం మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఈ కార్యక్రమం 10 సార్లు చూసిండు ఆయన పెట్టిండేది, అంతకంటే అద్భుతంగా ఉంది. అవునా సార్? సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాంప్రసాద్ అన్న గారు కులదేవత విరూపాక్షమ్మ అమ్మవారి గురించి ఏమైనా చెప్తారా సార్? ప్రత్యేకత వాళ్ళకు ఇల్లుపు దేవుడు, వాళ్ళకు నమ్మిన దేవుడు కాబట్టి వాళ్ళు ప్రతి సంవత్సరము ఇలానే జరుపుతారు. ఎట్లుందన్న ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడైతే భోజనం ముందు జరిగిన అంతకంటే చాలా మందంగా వైభవంగా ఉంది. చూసుకున్నట్లయితే భోజన వసతులు గానీ, పోలీసు వ్యవస్థ సౌకర్యంగానే సౌకర్యం అందరికీ కనబడుతుంది. ఆ నుండి 7 వరకు లైన్ ఎక్కడ తోసుకోవడంలే, దబ్బుకోకుండా ఎంతమంది ప్రశాంతంగా తినొచ్చు, కలిసిపోవచ్చు. మినిస్టర్ కలుస్తాను పోతాను. చివరిగా మీరు చెప్పాలంటే రాంప్రసాద్ అన్న గారి గురించి, అలాగే లక్ష్మీప్రసాద్ అన్న గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఇప్పుడు ఇదే కదా అంతా వాళ్ళ గురించి చెప్తాను కదా. ఫస్ట్ నుండి వాళ్ళు దీంట్లో అన్నదానంలో ఫస్ట్ ప్లేస్ వాళ్ళ ఆయన కాళ్ళ నుండి ప్లేస్ వాళ్ళదే, నెంబర్ 1 వాళ్ళు. కాబట్టి అదే పరంగా వీళ్ళు కూడా అదే పద్ధతిలో ఉన్నారు కంటిన్యూగా అన్నదమ్ములు. అలాగే ఈ గ్రామాల పరంగా చూసుకున్నట్లయితే మీకు అభివృద్ధి పరంగా అన్న ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ప్రతి పనులు, రోడ్లు, బోర్లు అయితే ఒక్కొక్క గ్రామానికి 30-40 ఇచ్చినాడు. ఒక్కొక్క గ్రామానికి రోడ్లు కానీ, నీళ్లు కానీ, నైట్ సౌకర్యం, ఎవరికి ఏది పోయినా ఇమ్మీడియట్ పల్లికి పనులు చేస్తున్నాడు. నమస్తే. రాయచోటు నుండి లక్ష్మీదేవి. వస్తాము ఎందుకనంటే ఇప్పుడే పెడతాడు అన్న అని కాదు, ఇంతకు ముందుగానే భోజనాలు ఇలాగనే పెట్టినాడు. ఎన్నో సార్లు ఇట్లే పెడతాడు. రాంప్రసాద్ రెడ్డి అంటే ఆయన ప్రత్యేకమే వేరుగా ఉంటుందన్నమాట. చూడు, మేము చేతులు కానీ కట్టుకోకుండా మీకు టీవీ వాళ్ళకు చెప్పాలని చెప్పేసి వస్తాము. కానీ ఎప్పుడు చూసినా ఈ మినిస్టర్ అని అంటే గెలిచినాడు అని అంటే, ఈ తెలుగుదేశం పార్టీ గెలిచిందనంటే ఆ రాంప్రసాద్ రెడ్డికి ఇచ్చిన దాని వల్లనే గెలిచిందనమాట. 15 సంవత్సరాలు పడిపోయిన పార్టీ గెలిచిందంటే రాంప్రసాద్ రెడ్డి ఆయన పేరు తలుసుకొని ప్రతి ఒక్కరు ఓట్లు వేసినారు కాబట్టే గెలిచినాడు.
దానం అంట పెట్టే వాళ్ళు రాయచోటి తాలూకాలో ఎవరే కానీ ఉండరు. ఒక్క రాంప్రసాద్ రెడ్డి తప్పనిచ్చి ప్రతి ఒక్కటి ఆయన ప్రతి ఒక్కరూ రావాలని అందరికి ఫోన్లు చేసి రావాలని చెప్పిన దానిగా ఇంతమంది జనం వస్తానంటే అసలు మేము ఇంతవరకు ఎప్పుడు అనుకుంటూ చూసానే ఉన్నాము. జనం ఆ విధంగా వస్తారు. ఎప్పుడు ఇలాగనే అన్నాలు పెడతాడు, దగ్గర తీసుకుంటాడు. మంచి రాజకీయ 20 ఏళ్ళ ఉంటే ఆ విధంగా ఉన్న ఆయనకు ఇప్పుడు కలిసి వచ్చింది. మేమంతా ఇంకా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడిప్పుడే మేము ఇంకా ఇంతకు ముందు అంతా పాత వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మేము కొత్తగా ఎన్నో చూసేదలకి అందుకేనేమో పాత వాళ్ళు వదలకుండా పోయేది అని అనిపిస్తుంది. అంటే ఇంతగా ఆకట్టుకుంటాడు కాబట్టి చాలా బాగా ఇంత భోజనాలు పెట్టేవాళ్ళు రాయచుట్టుకు లోపల ఎవరు లేరు అనమాట. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మదనపల్లి నియోజకవర్గం, మీ పేరేనా? రాటకొండ మధుబాబు. అవునా? ఇప్పుడు ఇక్కడైతే అంగరంగ వైభవంగా అవును. ఇసుక వేస్తే రాళ్ళంత జనం అయితే ఉన్నారు. బిందులాగా ఒక జాతర అయితే జరుగుతుంది. దీనికి ఒక ప్రాముఖ్యత ఏదైనా చెప్తారా? అదే బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు తనతో అత్యంత సన్నిహితంగా తన రాజకీయ జీవితానికి అండగా తనతో అడుగులేసినటువంటి అన్నమయ్య జిల్లా ప్రజానికానికంతా కూడా పిలిచి ఈరోజు విందు ఇవ్వడం, నాకు కూడా స్వయంగా ఆయన ఫోన్ చేసి పిలవడం ఎంతో గర్వకారణము. ఆయన చిన్నతనం నుండి కూడా 10 మందికి అన్నం పెట్టడంలో చాలా పెద్ద చెయ్యి. ఆయనకు ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్న మీరు ఎక్కడి నుంచి వస్తున్నారన్నా? మాది పక్కనే రామడన్న వాళ్ళ పక్క ఊరే వడ్డిపల్లి నుంచి వస్తున్నాము. ఈ రోజు ఇరుపాశం తిన్నాల సందర్భంగా కన్నీవిరిగిన రీతిలో మా రామడన్న అనేటువంటి 30,000 మంది పైచిలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు చాలా జన సంతోషంతో ఉన్నారు. మన పార్టీ గెలిచినప్పుడు కానించి అంతకు ముందు కానీ ఎప్పుడైనా అన్నదాన కార్యక్రమంలో మా రామడన్నకు మించిన వాడు రాయచోటి తాలూకానే లేడు. గొప్ప అన్నదానం చేస్తాడు. ఏ ప్రోగ్రామ్కైనా ఎవరైనా అన్న అంటే పలుకుతాడు. ఎనీ టైం 24 hours by 7 ఎనీ టైం ఎప్పుడు అన్న అంటే ఏ ఆపదలో ఉన్నా కూడా మా రామడన్న పలుకుతాడన్న. మీ పేరన్నా? రాహుల్ కుమార్ రెడ్డి, మండిపల్లి. అన్న చూస్తున్నట్లయితే మీ ముఖంలో అయితే చాలా అయితే వెలుగు, బాగా ఆనందంగా అయితే ఉన్నారు. దానికి కారణం ఏంటన్నా? మేము అనుకునే దానికన్నా డబ్బులు వస్తున్నారు, అది ఇంకా చాలా సంతోషంగా ఉంది. మా అన్న ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎంతమంది వరకు వచ్చింటారన్నా? దరిదాపు నాకు తెలిసి మేము అనుకోవడం 15,000 మంది దాటింటారని. ఇప్పటికే స్టార్ట్ అయ్యి 1.5 గంటకి 15,000 మంది దాటినారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న మీరు ఎక్కడి నుంచి వస్తున్నారన్నా? మాది గాలివేడి మండలం, గోవన్పల్లి గ్రామం, గుండ్ల చెరువు గ్రామం కలిసి అంతా వచ్చాము. ఇప్పుడైతే మీరు ఎంతమంది వచ్చినారన్నా? మేము ఇంచుమించు దాదాపు 60 మంది వచ్చింటారు. ఇక్కడికి భోజనాలు ఎలా ఉన్నాయి? బాగా ఫెసిలిటీస్ బాగున్నాయి, అన్ని ఐటాలు బాగున్నాయి. మా మినిస్టర్ గారు ఎంతో మాకు అందరికి అభిప్రాయంగా చేసి పెడుతున్నారు. పిలిచి బాగున్నాయి. ముఖ్యంగా ఎందుకు పిలిచారంటారన్నా విందుకి? ఎందుకంటే ఎప్పుడు ఇయర్ పెడతా ఉంటాడు మాకు మినిస్టర్. ఇప్పుడే మినిస్టర్ గెలిచినాడు, ఇంత ముందు కూడా పెడతా ఉంటాడు, మేము వస్తూ ఉంటాము. కాబట్టి అందువల్ల అభిమానంతో ప్రేమతో వస్తూ ఉంటాం మేము. రాంప్రసాద్ అన్న గారి గురించి ప్రతి ఒక్కరు మాట్లాడేది అంటే ఆయన అన్నదానంలో అయితే దేవుడు అని అంటారు. అవునవును. అన్నదానంలో మన ఈ ఏరియాలో మన మినిస్టర్ గారు పెట్టినట్టు ఎవరు పెట్టలేరు. ఫస్ట్ అన్నదానంలో మిన్న గొప్ప కాబట్టి ఫస్ట్ అన్నదానంలో A1గా పెట్టడం మన మినిస్టర్ గారే. ఈ ఏరియాలో మా రాయచోటి నియోజకవర్గంలో అన్నదానం చేయడంలో ఫస్ట్ ప్రాధాన్యత అన్నానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత ఏదైనా ఈ రోజు కాదు, ఎలక్షన్లు అయినా క్యాంపెయిన్లు అయినా ఎక్కడ ఎత్తుకున్నా కూడా ఫస్ట్ అన్నానికి ప్రాధాన్యత మినిస్టర్ గారు. అన్న మీ పేరన్నా? ఉదయ్ కుమార్ అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గాలివీడి నుంచే. ఇప్పుడు ఎట్లుందన్న మీకు వాతావరణము? ఒక పండగ లాగా ఉంది. ఒక పండగ, ఒక జాతర, పెద్ద మన ఇంట్లో పండగ చేసుకున్నట్టుంది ఇది. రాంప్రసాద్ అన్న గారు, లక్ష్మణ్ అన్న గారు మీతో ఎలా ఉండేవారన్నా? చాలా సన్నిహితంగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా, ఇప్పుడంటే ఒక 1 year నుంచి మనకు గెలిచిండేది. ఇంతకు ముందు కూడా వీళ్ళు ఎప్పుడు ఈ భోజనాలు పెట్టడంలో నంబర్ 1. ఈ కార్యక్రమాల్లో చిన్న కార్యకర్త పోయినా కానీ మనకి వెంటనే రెస్పాండ్ అవ్వడంలో మొదటి వ్యక్తి అయినా మినిస్టర్ గారు. నేను మినిస్టర్ అనే హోదా పక్కన పెట్టి ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అయ్యే క్యాండిడేట్. నాగేశ్వరరావు, గుల్ల చెరువు మాదే. నాగేశ్వరరావు ఎట్లుందన్న మీకు ఇక్కడికి వచ్చిన? బ్రహ్మాండంగా ఉందన్న. ఎప్పుడు భోజనాలు పెట్టడంలో మన మినిస్టర్ గారు ముందుంటాడు. అధికారం ఉన్నా లేకపోయినా మన మినిస్టర్ అన్న ముందుంటాడు. చాలా సంతోషంగా ఉందన్న. రాయచోటి తాలూకులో ఎవరు పెట్టలేరు అన్న పెట్టినంత విధంగా ప్రజలను మాట్లాడడం కానీ పలకరించడం కానీ చాలా అద్భుతంగా ఉందన్న. ఇలాంటి నాయకుడు మాకు ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం మన అందరం. దేవుడు అంటే ఎట్లుంటాడంటే ఈ విధంగా ఉంటాడని అనిపించింది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారన్నా? మేము మాది మల్లూరు సొంత మండలమే. మేము 15 సంవత్సరాల నుంచి ఆయనే నమ్మి ఉన్నాము. మంచి చేసినాడు, బాగా చేస్తున్నాడు. ఎవరు పోయినా పలుకుతాడు, ఎప్పుడు పోయినా చేస్తాడు. ఆయన అంటూ ఉండడు. మంచి ధైర్యమైన గలవాడు, మంచివాడు. అన్న ముఖ్యంగా చూసినట్లయితే ఈ గ్రామం గాని చుట్టుపక్కల గ్రామాలు గాని
ఎవరు చూసుకున్నా గానీ దేవుడు అని అంటారు, ఎందుకంటారు అన్న? ఎందుకంటే ఆయనలో పార్టీ మంచితనం ఉన్నప్పటికీ ఆయనలో. లేనప్పటికీ ఎప్పటికీ జనాలను ఇట్లే చూస్తాడు కాబట్టి దేవుడు అంటారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు, ప్రతి ఒక్క ఫంక్షన్ కు పిలిచిన వచ్చాడు, చిన్నది గాని పెద్దది గాని ఏదైనా వచ్చి చూస్తా అంటాడు కాబట్టి ఆయన దేవుడు అంటారు.